హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 2 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీకు ఆల్రెడీ తెలిసినవి. ఇవి మంచి క్యాష్ బ్యాక్ని, రివార్డ్ పాయింట్స్ని, ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అవే అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ సేమ్ ఆఫర్స్నే ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ వీటిలో ఏది బెస్ట్ కార్డ్ తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే ఆ కన్ఫ్యూజన్ మొత్తం తొలగిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్టెడ్. గైస్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వర్సెస్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. మొదట ఈ 2 క్రెడిట్ కార్డ్స్ లో ఉన్నటువంటి ఫీజుల విషయానికి వస్తే, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఉండదు. ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ కార్డ్. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మనకి జాయినింగ్ ఫీ 500 ఉంటుంది, యాన్యువల్ ఫీ 500 ఉంటుంది. ఈ యాన్యువల్ ఫీని మనం రినివల్ చేసుకోవాలంటే 1 ఇయర్ లోపల మనకి 3,50,000 అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ యాన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అవుతుంది. ఇంకా ఈ కార్డ్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ లో షాపింగ్ చేస్తే మనకి 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ లో షాపింగ్ చేస్తే 3% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక అమెజాన్ లో కాకుండా ఆఫ్లైన్ లో మనం షాపింగ్ చేసినట్లయితే 1% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మొబైల్ రీఛార్జెస్, ట్రావెల్ బుకింగ్ ఇటువంటి వాటికి కూడా అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మనకు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది కూడా ఎక్కడంటే ఫ్లిప్కార్ట్ క్లియర్ ట్రిప్ లో మాత్రమే ఇది అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మర్చెంట్స్ లో కనుక మనం షాపింగ్ చేసినట్లయితే 4% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ స్విగ్గీ, ఊబర్, కల్.ఫిట్, పీవీఆర్ మొదలైనవి. ఇక ఆఫ్లైన్ లో కనుక ఈ కార్డు మనం స్పెండ్ చేసినట్లయితే 1% క్యాష్ బ్యాక్ అనేది ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లో మనకి వెల్కమ్ బెనిఫిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయగానే మనకి 500 రూపీస్ విలువ చేసేటువంటి ఫ్లిప్కార్ట్ వోచర్ అనేది ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే 50% స్విగ్గీలో డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ 50% డిస్కౌంట్ మనం పొందాలి అనుకుంటే స్విగ్గీలో మనం 100 రూపీస్ అబోవ్ ఆర్డర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 50% డిస్కౌంట్ అనేది మనకి లభించడం జరుగుతుంది గైస్. ఇక రివార్డ్ పాయింట్స్ని ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో ఎలా రిడీమ్ చేసుకోవచ్చు అంటే, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్లో క్యాష్ బ్యాక్ అనేది నేరుగా అమెజాన్ పే బ్యాలెన్స్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్లో అయితే నేరుగా బిల్లో డిడక్ట్ అవ్వడం జరుగుతుంది గైస్. ఇక డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాయంటే, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్లో ఎటువంటి లాంగ్ యాక్సెస్ ఉండవు గైస్. అంటే ఇందులో డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ ఏవీ లేవు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్లో 4 డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఈ డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ని మనం పొందాలి అనుకుంటే ప్రీవియస్ 3 మంత్స్లో 50,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ లాంగ్ యాక్సెస్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఇక ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఈ 2 కార్డ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాయంటే, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్లో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్లో కూడా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే 400 నుంచి 4,000 మధ్యలో ఈ ఫ్యూయల్ని మనం పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్లో ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్కి క్యాష్ బ్యాక్ అనేది ఏది రాదు. ఇక ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో ఏది బెస్ట్ అని నన్ను అడిగినట్టయితే, మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. లేదు మేము ప్రైమ్ మెంబర్స్ కాదు, నార్మల్గా ఫ్లిప్కార్ట్, మిత్రా ఇటువంటి వాటిని ఎక్కువగా యూస్ చేసుకుంటాం అనుకుంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. ఇక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలి, మాకు ఏ ఛార్జెస్ ఉండకూడదు అనుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకోండి గైస్. ఇది లైఫ్ టైం ఫ్రీ కాబట్టి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. లేదు మేము కొంచెం అమౌంట్ కట్టుకోగలం, ఫీని ఇయర్లీ పే చేసుకోగలం మేము అనుకున్నటువంటి వాళ్ళు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి గైస్. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గైస్. మీకు కావాలనుకుంటే అప్లై చేసుకోండి. అలాగే ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.